నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు జరుగుతున్నాయా? మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపణల్లో నిజమెంత? అసలు ఆర్టీసీని ఆగం చేసింది ఎవరు? నాడేమో కర్కశంగా ఉండి నేడేమో ప్రేమ కురిపిస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. పాలకులు మారినా, పార్టీలు మారినా ప్రగతి రథ చక్రాల గాథ మారటం లేదా? ఆర్టీసీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రజా రవాణాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆర్టీసీ అంటేనే అందరిది, సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా. సర్కారీ బస్ ఎక్కని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆర్టీసీ గురించి అందరూ చర్చించుకోవాల్సిందే, అందరూ అండగా ఉండాల్సిందే. తాజాగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆర్టీసీ ప్రైవేటీకరణకు రహస్య ఎజెండాతో కాంగ్రెస్ ముందుకెళ్తోందన్నారు పువ్వాడ. ప్రైవేటీకరణ యత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉద్యోగాలు నింపుతున్నాము, ఉద్యోగ నియామకాల కోసం అని చెప్పి 3035 ఉద్యోగాలు, డ్రైవర్లు లేదా క్లీనర్లు, లేకపోతే డిపో మేనేజర్లు, లేకపోతే తార్నాకలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు, లేదా పారామెడికల్ స్టాఫ్, నర్సులు, వాళ్ళ కోసం నియామకాల కోసం కూడా చెప్పారు. అవన్నీ కూడా ప్రస్తుతం అటకెక్కించి ఉన్న డిపోల్ని, ఇవాళ ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు. ఇవాళ వరంగల్ డిపోలో మొత్తం ఇప్పుడు కొత్తగా ఏదైతే సంస్థ జేబీఎం అనే సంస్థకి 500 ఎలక్ట్రికల్ బస్సెస్ ఇచ్చి వీటిని హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్లో ఉన్న వరంగల్, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట డిపోలను పూర్తిగా వాళ్ళకు దారాదత్తం చేసి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే వరంగల్ డిపోలో ఉన్న మొత్తం ఉద్యోగస్తుల్ని ఒక డిఎం స్థాయి ఒక వ్యక్తి, 2 వ్యక్తుల్ని సూపర్వైజర్ స్థాయి నుంచి మిగతా అందరినీ కూడా డ్రైవర్లని, కండక్టర్ని, శ్రామికుల్ని అందరినీ కూడా వేరే డిపోస్కి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులుగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. అదే ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతో రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోందని బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. అందుకోసమే సర్కార్లో విలీన ప్రక్రియను తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు గులాబీ లీడర్లు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆర్టీసీలో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనంపై పాలకులు ఊసెత్తడం లేదు. అయితే గుడ్డిలో మెల్లగా మారింది ఆర్టీసీ పరిస్థితి. ఇప్పటికే వరంగల్ డిపోను జేబీఎం అనే సంస్థకు అప్పచెప్పింది ప్రభుత్వం. సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్లోని పలు డిపోలను కూడా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీ వల్లే బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లయ్యాయి. తెలంగాణలో అధికారం తారుమారైంది. ఒకప్పటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అధికార లీడర్లు అయ్యారు. ఒకప్పటి అధికార పక్ష నేతలు ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. ఇరు పార్టీల నేతలు ఆర్టీసీపై మొసలు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. తమ సమస్యలు పరిష్కారం కావటం లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీని పరిరక్షించుకుంటామంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రైవేటీకరణ నిర్ణయం తమకు పెద్ద గొడ్డలి పెట్టు లాంటి సమస్య అన్నారు. ఆర్టీసీ జోలికొస్తే ఊరుకోమంటున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. మరి ఏం జరగబోతోంది, ఎటువంటి నిర్ణయము త్వరలో మనం చూడబోతున్నాం. దీనిపైనే ఇవాళ డిబేట్లో డిస్కస్ చేస్తున్నాము. సేవ్ ఆర్టీసీ అనేటువంటి టైటిల్తో మనం వెళ్తున్నాము. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే, అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ సంగప్ప గారు స్టూడియోలో ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. రాజిరెడ్డి గారు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. నమస్కారం అండి రాజిరెడ్డి గారు, సంగప్ప గారు. నమస్కారం అండి బొల్ల మల్ల యాదవ్ గారు, మానవతారాయ్ గారు. రైట్, ముందుగా రాజిరెడ్డి గారి వర్షన్ విన్న తర్వాత మనము డిబేట్లో మిగతా గెస్ట్లకు వెళ్దాం. రాజిరెడ్డి గారు, ఏంటి ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్లాన్ చేస్తుందా సర్కార్? అదే పువ్వాడ అజయ్ మాటల్లో మనకు అర్థమవుతోందా? ఇలాంటి కుట్రను మరి ఆయన ఖండిస్తున్నా అని చెప్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలకు వచ్చేసరికి ఎప్పుడూ కూడా ఇది లైమ్ లైట్లో ఉన్నటువంటి సమస్య. ఏ ప్రభుత్వం అయినా అప్పుడు ఉన్నది ఒక మాట, ప్రభుత్వం నుంచి అది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్టాండ్ మారిపోతుంది. ఏంటంటారు ఇది? ఇప్పుడు గత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అజయ్ కుమార్ గారు చెప్పిన పదాలు విన్నాం. అసత్యం. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు నేను లెఫ్ట్ పార్టీకి వచ్చిన రక్తం కార్మిక రక్తం అని చెప్పి
50 రోజులు సమ్మె జరిగితే కనీసం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి తప్ప మినిస్టర్గా ఈరోజు ఆయన కార్మిక సంఘాలతో పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చూసి సామాధాన దండోపాదాలు ఉపయోగించారు. ఆఖరికి సమ్మెనే విజయం. మేము మాత్రం ఒక్కరు కూడా పోలే. కట్ ఆఫ్ డేట్ పెట్టి 1, 2, 3 సార్లు టైం ఇచ్చినా ఎవరు పోలేదు. కానీ దాన్ని కోపం పెట్టుకొని యూనియన్ రద్దు చేసిండు. ఒక కార్మిక వామపక్ష నాయకుని కుమారుడై ఉండి ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన హయాంలో ఆర్టిస్టులో ఇలా యూనియన్ లేకుండా చేసిన పువ్వాడ అజయ్ కుమార్ గారికి మాట్లాడిన అర్హత లేదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఆయన ఉన్నప్పుడేగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒలెక్ట్రా కంపెనీ మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి ఎక్కడికి మన ఎయిర్పోర్ట్కు అప్పుడే తీసుకున్నారు. ఇది అంత కారణం ఏంది? వాళ్ళు ఉన్నప్పుడు యూనియన్ లేకుండా చేయడం వల్ల అధికారులు విచ్చలవిడిగా కార్మికులపైన వేధింపులు, వర్క్లోడ్, కక్షాదింపులు, ఆత్మహత్యలు జరగడానికి యూనియన్ లేకపోవడం అదొక భాగం. ఆయన అన్నట్టు ఇలా మొత్తం డిపోలు ప్రైవేటీకరణ కావండి, మన రోడ్లు సహకరించాయి. ఇప్పుడు మండల్ టు విలేజ్ పోవాలి, డిస్ట్రిక్ట్ టు మండల్ పోవాలి, అన్ని రోడ్లు సహకరించాయి. ఈ బస్సులు ఏసీ బస్సు ఈ తక్కువ ఉంటుంది బేస్ కాబట్టి హైవేస్ మీద, నేషనల్ హైవేస్ మీద తిరుగుతుండొచ్చు. సిటీలో మాత్రం వాయు కాలుష్యం అని, శబ్ద కాలుష్యం అని, కాలుష్య నివారణ అని, పరిరక్షణ అని, పర్యావరణ పరిరక్షణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చింది. అక్కడే తప్పు జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానమే తప్పు. కేంద్ర ప్రభుత్వము ఆర్టీసీలు కొని ఆ బస్సులు నడపడానికి అవకాశం ఇవ్వలే, క్లాజ్ లేదల్లా. ఇదివరకు ఇప్పుడు అద్దె బస్సులు ఉన్నట్టు. కానీ డీజిల్ కన్సంప్షన్, మనం డీజిల్ అయ్యేటువంటి వ్యయం చెప్తాను ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించే కదా. నేను అది కాదంటలేను, అది ఆర్టీసీ నడిపిన డీజిల్ తగ్గుతుంది కదా. మేము విద్యుత్ బస్సులు వ్యతిరేకిస్తలేము, స్వాగతిస్తున్నాం. విధానం వ్యతిరేకిస్తున్నాం, అలా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. విధానం మార్చాలని చెప్తున్నాం. ఆ విధానం ఏంటంటే ప్రైవేటు వారు కొనాలి బల్క్. అది కూడా ఒక్కరు. ఇప్పుడు అద్దె బస్సులు ఇప్పుడు ప్రజలకు తెలియదండి, సగం మంది రాజకీయ నాయకులు తెలియదు. నేను నేను 3 రోజులు నాకు ఫోన్ చేస్తారు అందరూ, ఏ పార్టీలో కూడా తెలియదు. అవి విద్యుత్ బస్సులు వస్తున్నాయి, ఇనాగ్రేషన్ మా పొన్నం పోయి చేస్తాడు, అది ఆర్టీసీ బస్సులే అనుకుంటారు ప్రజలందరూ. కానీ ఆర్టీసీకి సంబంధం లేదు. అవి ప్రైవేటు పెట్టుబడిదారులు అద్దె బస్సులు. అందులో కండక్టర్ అనేవాడు మనవాడు. ఆర్టీసీ అంటే అలా కూడా హై ఎండ్ బస్సులు ఉండరు. ఏసీ, గరుడ ప్లస్, లగ్జరీ ఆ బస్సులో కండక్టర్ ఉండడు. ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, పల్లె వెలుగు. సిటీలో ఆర్డినరీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్కి మాత్రం కండక్టర్ ఉంటారు. కాబట్టి కండక్టర్ అనేది 50% నాశనం అయిపోతుంది కండక్టర్ వ్యవస్థ. డ్రైవర్ అనేవారు మొత్తం ఒక బస్సు వస్తే మొత్తం పోతారు. మొత్తం అంటే ఆ వచ్చిన మేరకు. మెకానిక్, శ్రామిక్ అవసరం లేదు. మెకానిక్, శ్రామికు, హెల్పర్ అయిన వాళ్ళు కంపెనీ చూసుకుంటుంది, డ్రైవర్ని కంపెనీ చూసుకుంటుంది. కాబట్టి డ్రైవర్ వ్యవస్థ నాశనం అవుతుంది. మొత్తం రోడ్డు మీదకి వస్తారు, ఉద్యోగాలు కోల్పోతారు. దీనికి అంతటి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వ పాలసీ. ప్రైవేటు పెట్టుబడిదారులే కొని పెట్టాలి బల్క్. అది కూడా సింగిల్ అద్దె బస్సు కొనొద్దు. ఇప్పుడు అద్దె బస్సులు నడుస్తున్నాయిగా, పల్లె వెలుగు వస్తుంది, 1-2 పెట్టుకుంటారు. మీలాంటి వాళ్ళు ఇట్లా మనోళ్ళు 1-2 కాదు, బల్కే పెట్టాలి. సబ్సిడీ ఫేమ్ 1 పథకం 2019 వచ్చింది. ఆ ఫేమ్ 1 పథకానికి ₹1 కోటి సబ్సిడీ ఇచ్చారు మేఘా కృష్ణారెడ్డికి 40 బస్సులకు. ఫేమ్ 2 పథకం వచ్చింది. ఇప్పుడు ఫేమ్ 2 పథకం 50 లక్షల సబ్సిడీ ఇచ్చారు. 5 రకాలు మార్చారు ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం. EMPS, ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అని ఒకటి వచ్చింది. అలాగే NEBP, నేషనల్ ఎలక్ట్రికల్ బస్ పాలసీ వచ్చింది. అందులో 50 లక్షలకి ఇస్తారు సబ్సిడీ. ఇప్పుడు ఫస్ట్ 2 కోట్లు ఉండే, రోజు డెవలప్మెంట్ తగ్గుతుందిగా. 1.5 కోటి వచ్చినట్టు ఎలక్ట్రికల్ బస్. 1.5 కోటి వస్తే ఇప్పుడు 50 లక్షలు ఇస్తారు. కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్రికల్ డ్రైవ్ పేరు మీద కొత్త స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్లో 30 లక్షలు ఇస్తారు సబ్సిడీ. ఈ స్కీమ్లో ఏముందంటే ప్రైవేటు వారికి ఇవ్వాలకుండా, ఒకవేళ ఆర్టీసీలో బిల్లు ఇవ్వాలంటే లేట్ అవుతుంది ఒక రోజు అని చెప్పి దీనికి 20 కోట్ల ఫండ్ తీసి ఆ ఫండ్కి వెళ్ళి ఫస్ట్ నాడు ఆ బడా కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు సబ్సిడీ ఇచ్చుడు కాకుండా ఫస్ట్ నాడు అకౌంట్లు వేస్తారు. తర్వాత ఆర్టీసీలకి రియంబర్స్మెంట్ చేస్తారు. ఇవన్నీ మాకు ఇస్తే మేము చేయమా? ఆర్టీసీ వాళ్ళని చేయమా? కాబట్టి ఈ పాలసీ మొత్తం చేంజ్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. నేను అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి. ఇప్పుడు మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి, లేకుంటే రేవంత్ రెడ్డి అనుకోండి, నేను ఎలక్ట్రిక్ బస్సులు కొంటాను అప్లికేషన్ పెట్టి ఇచ్చే పరిస్థితి లేదు. పాలసీ దేశం మొత్తం మారాలి. కాబట్టి
కొన్ని సిటీలో మాత్రం వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ అని చెప్పి బస్సులు ఎక్కువ డిపోలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది సిటీలో రైట్. కావాలి. ఎందుకంటే ఢిల్లీ చూస్తున్నాగా సంవత్సరంలో 2 నెలలు 3 నెలలు అక్కడ ప్రజలు ఉండకుండా అయింది కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ విధానం మారాలి. విధానం ఏం మారాలి? కేంద్ర ప్రభుత్వము ఈ ఎలక్ట్రికల్ బస్సులను కూడా ప్రైవేట్ వారికి కాకుండా ఆర్టీసీ వారు కొనుక్కునే విధంగా పాలసీ మార్చి ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్, సబ్సిడీ ఆర్టీసీ వారికి ఇవ్వాలి. ఆర్టీసీ వారికి ఆ 20,000 కోట్ల ప్యాకేజ్ పెట్టింది కదా, ఎవ్రీ మంత్ చెల్లించిన తర్వాత రియంబర్స్మెంట్కు బస్సులు కొనడానికి ఆర్థికంగా ఫండ్ కూడా ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ ముందుకు పోతుంది. లేకుంటే ఆ 20,000 కోట్లు పెట్టి బస్సులు కొని రాష్ట్రానికి ఎన్ని బస్సులు దామాష 1000 బస్సులు ఉంటే 100 బస్సులు, 2000 బస్సులు ఉంటే ఇట్లా దామాష పద్ధతి బస్సులు కూడా ఫ్రీ ఇచ్చినేం కాదు. ఇంత పెద్ద వ్యవస్థ ప్రజల మానవ ప్రాణాలతోటి ఈ ఇబ్బంది పడుతుంది. ఇవాళ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, జాము, పెట్రోల్ డీజిల్ వేస్ట్ అవుతుంది. కాబట్టి దేశ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఎంతో ఇస్తారు. బడా పెట్టుబడిదారులు లోన్ తీసుకొని పారిపోతున్నారు 1,000 కోట్లు, కొన్ని 16,000 కోట్లు ఇచ్చిరని చెప్తారు కదా. ఏం ఆర్టీసీలకు ఏం లేవా ప్రజా ప్రాణాలు కాపాడడానికి? పర్యావరణ కింద పోవద్దంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ చేయాలని ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీని మారవాలి, ఈ ఆర్టీసీని స్ట్రెంథెన్ చేయాలి. మాస్ ట్రాన్స్పోర్ట్ కు సపోర్ట్ చేయాలండి. ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ ను కట్ చేయాలంటే మాస్ ట్రాన్స్పోర్ట్ సప్లై చేయాలి. సిటీలో చూస్తే మెట్రో ట్రైన్ వస్తే ఇప్పుడు చూసినా వస్తుంటే జామ్ తప్పిందా? మాస్ ట్రాన్స్పోర్ట్ సింగిల్ ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉందిగా, దాన్ని పోవాలంటే మాస్ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ చేయాలి. ఎవ్వరు చేస్తలేరు, ఏ ప్రభుత్వం చేస్తలేదు. ఆ మార్పు కేంద్ర ప్రభుత్వంలో రావాలి. టీఆర్ఎస్ కు మాత్రం అసలు దీన్ని ప్రశ్నించి తర్వాత చెప్తాను, మళ్ళీ మాట్లాడతాను. హక్కు లేదు. సంగప్ప గారు, రాజిరెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎఫ్ఏఎంఈ కావచ్చు, ఈఎంపీఎస్, ఎన్ఈబిపి, పిఎంఈడి, ఇవన్నీ కూడా వీటి పాలసీస్ మారాలి. ఏదైతే సబ్సిడీలు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారో అది ఆర్టీసీకి ఇవ్వండి ఆ సబ్సిడీలు కూడా చెప్తున్నారు. ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. రాజిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక విషయం చెప్తాను నేను. ఎన్ఈబిపి నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇందులో ఒక క్లాజ్ చదివి వినిపిస్తాను. ఫైనాన్షియల్ అసిస్టెన్స్, చాలా పాయింట్స్లో ఒకటే పాయింట్ చెప్తాను నేను. ది ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్. సో ఆర్టీసీ కొనాలంటే ఆర్టీసీ కొంటే దానికి సబ్సిడీ ఇవ్వకపోవడం అంటూ లేదండి. ఆర్టీసీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ దగ్గర ఆర్టీసీ ఒక బస్సు కొనడానికి ఒక డబ్బులు లేవు, ఒక ఉద్యోగస్తుని కొత్తగా నియమించడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. దీన్ని ఏదో రకంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసేసి మేము అన్ని డిపోలన్నీ కూడా ఎవరికో ప్రైవేట్ వాళ్ళు లీజ్ ఇవ్వడము, ఇండైరెక్ట్గా 99 years లీజ్ ఇచ్చేసి అమ్ముకోవడం చేయాలని గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. 100% రాజిరెడ్డి గారు చెప్పింది. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది అనేది వాస్తవం. అది ఇంతకుముందు యూనియన్ రద్దు చేసింది, ఇంతకుముందు ఉద్యోగాలు తీసుకోలేదు. తర్వాత ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకున్నారు. ఆర్మూర్లో ఒకరికి ఇచ్చుకున్నారు, వరంగల్లో ఒకరికి ఇచ్చుకున్నారు. ఆర్టీసీ ల్యాండ్స్ అన్నిటి కూడా వాటన్నిటి మీద ఉద్యమాలు జరిగినాయి. ఆర్టీసీ సమ్మె టైంలో బండి సంజయ్ గారు కరీంనగర్లో వీళ్ళకి మద్దతుగా, కార్మికులకు మద్దతుగా ధర్నా చేస్తే ఆయన కూడా అరెస్ట్ చేసినారు. సేమ్ అదే విషయాన్ని అదే పంథాన్ని ఈ గవర్నమెంట్ కూడా కొనసాగిస్తుంది. ఈరోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి తెచ్చినటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్లో ఉన్న ఒక్క లూప్ పాయింట్ వల్ల డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ కొనాలి అనే ఒక వర్డ్ లేదన్నటువంటి ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఈరోజు దీని మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరించేటువంటి కుట్రని స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. 100% ప్రపంచం అంతా కూడా ఈరోజు పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పోవాలనేది అదొక డిమాండ్ ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. సరే ఆర్టీసీ దాకా ఎందుకు పోతున్నారు? మనం ఒక ఎలక్ట్రిక్ బైక్ కొంటే దానికి 10 నుంచి 15,000 రూపాయలు, చిన్న బైక్ అని చెప్పి చిన్న స్కూటర్కి 10 నుంచి 15,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. మనం మా మిసెస్ ఒక స్కూటర్ కొంటే ఆమె కూడా 15,000 రూపాయలు ఎంతో సబ్సిడీ వచ్చింది. మీరు కొంటే మీకు కూడా వస్తుంది. ఆర్టీసీ కొనకూడదని లేదు చెప్తున్నా. ఒక క్లాస్ చదివిన నేను, ఏ స్టేట్లో ఉన్నాయో ఆ స్టేట్ అండర్టేకింగ్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్ కొనుక్కోవచ్చు. మొదటిది. రెండోది మేడం, ఒకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎలక్షన్ టైంలో ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఈ పార్టీ ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ, మేము ఫ్రీ ఇస్తాం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం మహిళలకు అని చెప్పినారు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామన్నారు. ఓకే, మహిళలందరూ కూడా వాళ్ళ గంపగుత్త ఓటేసినారు, పక్కన ఇస్తున్నారట, మనకు కూడా ఇస్తారట అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు వచ్చిన తర్వాత ప్రైవేట్ బస్సులకే మామూలుగా ఏది మన
ఆర్టీసీలో ఉన్నటువంటి పల్లె వెలుగు లాంటి బస్సులకు కూడా ఎక్స్ప్రెస్ అని బోర్డు పెట్టి అవి కూడా అందకుండా చేసినారు. ఆడంతా మహిళలందరూ ఆడ స్టాప్లో నిలబడతారు, వీళ్ళకు బస్ ఆగకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ అమ్మా లేకపోతే డిలక్స్ అని చెప్తారు. మామూలు ఆర్డినరీ బస్సే అది, ఆర్డినరీ బస్సుని డిలక్స్ బోర్డు పెట్టేసి దాన్ని మహిళలకు అందకుండా చేసి ఏదో వెళ్ళిపోతుంటాయి. సరే బయటికి మాత్రం ఇప్పటికి కూడా మేము అమలు చేస్తున్నాం అని చెప్తారు ఒకటి. రెండోది, ప్రతి నెల నాకు తెలిసి 345 కోట్లేమో డ్యూ ఉంది, భారం పడుతుంది ఆర్టీసీ మీద. గవర్నమెంట్ ఇవ్వాలా, 5 నెలల నుంచి ఒక పైసా ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సినే ఇవ్వరు, ఆర్టీసీని ఆదుకోవడానికి ఏం చేయాలనో చేయరు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీని రిక్రూట్ చేయలేదు. చెప్పానండి, ఇంకా నాయకులు ఎవరున్నా ఒక్క బస్సు కూడా కొనలేదు. దానికి కేంద్ర ప్రభుత్వం మీద ఎలక్ట్రిక్ బస్సులు ఎంకరేజ్ చేయమన్నదని చెప్పి అదొక పాయింట్ పట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా ఆర్టీసీ డిపోలన్నీ లీజ్కి ఇచ్చేసి బస్సులని తొలగించేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కుట్ర చేస్తున్నారు. ఇది తప్పు. వీళ్ళు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సార్ అన్నట్టు మీరు స్టేట్ గవర్నమెంట్, మేము స్టేట్ ఆర్టీసీ యూనిట్ కాదు, ఆర్టీసీ దగ్గర డబ్బులు కొనడానికి, ఆర్టీసీ కొనుక్కోవచ్చు, ఆర్టీసీ దగ్గర డబ్బులు కొనడానికి స్టేట్ గవర్నమెంట్ కొనాలి, లేదా స్టేట్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇవ్వాలా. అది చేయరు. అది చేయకుండా కావాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మీద వేయడం తప్ప వేరే ఏం లేదు. వీళ్ళకి ఈ ఆర్టీసీని కాపాడే పరిస్థితి వీళ్ళకి లేదు. ఎందుకంటే ప్రతి నెల 345 నుంచి 350 కోట్ల పైన వీళ్ళు కేవలం ఫ్రీ బస్ పేరు మీద, ఫ్రీ బస్ స్కీమ్ కింద వాళ్ళకి చెల్లించాల్సింది. అవి డబ్బులు లేవు కాబట్టి రాష్ట్ర ప్రజల యొక్క దృష్టి మరల్చడమే వీళ్ళు ఉద్దేశంగా పెట్టుకున్నారని నేను చెప్పింది. రైట్. డిబేట్ మల్లయ్య గారు, అప్పుడేమో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఆర్టీసీ పైన కర్కశంగా ఉండి ఇప్పుడేమో ప్రేమ నొలకబోస్తున్నారు. అయితే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడము ఇది ఆర్టీసీ ఉద్యోగులకు చేస్తున్నటువంటి నష్టంగా ఇప్పుడు చెప్తున్నారు. మరి అప్పుడు మీరేం చేశారు? ఇప్పుడు రాజిరెడ్డి గారు గతంలో ఇంతకుముందు చెప్పినట్టు రాజిరెడ్డి గారికి మరి నాయకత్వ పరంగా అజయ్ కుమార్ గారి నాయకత్వం ఇష్టం లేదో వారు ఏముందో తెలీదు. కానీ నేను ఏమంటా అంటే మా హయాంలో ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే కాలేదు కదా, ఒకటి. రెండోది, ఆర్టీసీ ఆస్తులు కూడా అమ్మకాలు ఏం చేయలే. ఆర్టీసీ పరంగా బస్సుల్ని అప్పుడు పాతబడ్డ బస్సులు, రిపేర్లు కానివి, ఇబ్బందులు జరుగుతూ ఉంటే పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల్ని కొన్న అనుభవాలు కూడా ఉన్నాయి, చరిత్ర కూడా ఉంది. దానికి ఆధారాలు కూడా మామూలుగా మనం ఆర్ని రికార్డు తీసుకోవచ్చు. ఇవాళ కేంద్రం కేవలం మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి ఇస్తుంది, ఆర్టీసీకి ఇవ్వట్లేదని చెప్పేసి రాజిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్లికేషన్, ఇంతకుముందు మామూలుగా సంగప్ప గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఎగ్జంప్షన్ ఇచ్చేటట్టు కన్సిడరబుల్ గా కేంద్రం నుంచి ఒప్పందం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కేంద్రం లక్ష్యం కూడా ఏంటి, వ్యవసాయ రంగాన్ని సైతం ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ సంస్థలు గతంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేసుకుంటూ ఆదాని అంబానీ లాంటికి ఒప్పజెప్పుకుంటూ వస్తున్న సందర్భాలు మనకి కోకొలలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒప్పుడుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఒకవేళ నిజంగా ఏదో ఒక సాకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొని నేషనల్ హైవేస్ వాటి మీద తిరిగే వాటి మీద ప్రైవేటు పరం చేసుకోవచ్చు, పల్లె వెలుగు లాంటి గ్రామాలలో తిరిగే వాటి మాత్రం సామాన్యులకు ఉపయోగపడుతుంది అంటే కేవలం సామాన్యులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం ఫ్రీ బస్ ఇస్తామని చెప్పేసి రాగానే ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చినాం కాబట్టి మేము చేతులు దులుపుకోలేమని వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ఉత్తరంగా ఏదో ఎర్ర బస్సులు వేయటమే కాదు కదా. ఒకవేళ ప్రైవేట్ పరం జరిగితే రేపు జరిగే నష్టం ఏంది, సామాన్యులు, సొంత వాహనాలు లేనోళ్ళు, దూరసార ప్రయాణం చేసేటోళ్ళు కూడా ఈ రోజు ఇంతో అంతో సబ్సిడీ ఇచ్చైనా వినియోగదారుని మీద భారం పడకుండా ఉండేటట్టు అవసరమైతే ప్రభుత్వమో లేకపోతే ఆర్టీసీ భరించి వినియోగదారుడికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు కొంత సబ్సిడైజ్ రేట్లలో ఆర్టీసీని నడిపిస్తా ఉంది. అదే ప్రైవేట్ చేస్తే మనం చెప్పడానికి ఆస్కారం ఉండదు కదా. వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారం వినియోగదారుడు భరించడానికి సిద్ధపడాలి. దానివల్ల ఏమవుతుంది, అదనపు భారం పడుతుంది. ఇది ఏదో మామూలుగా కేంద్ర ప్రభుత్వం షరతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు నష్టాలలో ఆర్టీసీ ఉంది కాబట్టి మేము భరించడానికి సిద్ధం లేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదో దొడ్డిదారునో లేకపోతే ఇంకా దొంగచాటు వ్యవహారం చేసి ప్రైవేటు పరం చేయాలనుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళతో ఒప్పందాలు జరిగి కొన్ని బస్సులు కూడా నడుపుతున్నారు. కాబట్టి ఇది ఒక ప్రారంభ సూచికగా రేపటి భవిష్యత్తులో వీళ్ళు చేయబోతా ఉన్నారు. ఇది జరిగితే బాగుండదు అని చెప్పేసి ఆయనకు ఒక అనుభవం ఉన్న మాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా వారి అనుభవాన్ని చెప్పారు. జరగకపోతే మంచిదే, జరిగితే మాత్రం జరిగే నష్టాల గురించి, దీన్ని అడ్డుకోబోయే ప్రయత్నాల గురించి
వారు అనుభవపూర్వకంగా చెప్పారు. జరగకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఇవాళ సామాన్యులు ఎవరైతే ప్రయాణం చేయడానికి అందుబాటులో ఉండే ఏదైతే ఉందో ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఆ భారాన్ని మోయడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. యా ఆ భారం అనేది వాళ్ళ ఇష్టారాజ్యంగా అయిపోతుంది. కాబట్టి ఇంత ఉన్న మామూలుగా రవాణా కోసం ఏర్పాటు చేసిన సామాన్యుడికి అందుబాటులో ఉండే ఈ ఒక్కదాన్ని కూడా అవకాశాన్ని కూడా పోగొట్టడం అనేది మంచిది. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రావడం కోసం ఇవాళ ఫ్రీ బస్ అని చెప్పేసి ఏ రకంగా అయితే అంటున్నారు, వీలైనంత వరకు ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాల వల్ల భారం లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి ఇంకేదైనా తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీకి ఉన్న బస్ స్టాండ్లను నమ్ముకోనో లేకపోతే వాటిని కమర్షియల్ కాంప్లెక్స్ చేసుకోనో, మన బ్యాంకులో తాకట్టు పెట్టి ఏదైతే రైతు బంధు కోసం 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చారో ఆ రకంగా ఈ ఆర్టీసీలో ఉన్నాయి కూడా ప్రైవేట్ పరం చేసి తీసుకొచ్చేసి మీద ప్రభుత్వం నడుపుతామనంటే ఇక ప్రభుత్వానికి ఉన్న ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా ఉన్నాయి అమ్మేసుకుంటూ పోతే రేపటి భవిష్యత్ భావితరాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా దీని మీద ఒక పార్టీలో ఖచ్చితంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. మానవతరాయ్ గారు, హైదరాబాద్లో ఇప్పుడు తిరుగుతున్నటువంటి ఆర్టీసీ డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్తగా దాదాపుగా 2,800 ఈవీ ఎలక్ట్రిక్ బస్సెస్ను తిప్పాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే స్లోగా ఇది స్టెప్ బై స్టెప్ ప్రైవేటు పరం చేయాలనేటువంటి యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఆ రకంగా కనుక మీరు అడుగులు వేస్తే ఆర్టీసీ ఉద్యోగులు దాదాపుగా వేల సంఖ్యలో ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందండి. గతంలో కేసీఆర్ గారు లాగా 2019 అక్టోబర్ 5న 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు 11 డిమాండ్లతో సమ్మె చేశారు. ఆర్టీసీని రక్షించుకోవాలి, 2017 వేతన ఫిట్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా డీజిల్ ప్రభుత్వమే భరించాలి డీజిల్ ఖర్చులు అని చెప్పి ఇంకా చాలా డిమాండ్లు ఉంది. తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఏ విధంగా అణచివేశారంటే అసలు ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక అర్హత పువ్వాడ అజయ్ కుమార్ కానీ కేసీఆర్ గారికి లేదండి. వీళ్ళ మూలంగా ఎంతమంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారంటే అక్టోబర్ 5వ నా కళ్ళ ముందు ఇప్పుడు మేలుతుంది. అక్టోబర్ 5వ తారీఖున సమ్మె ప్రారంభమైతే మేమందరం మద్దతు తెలిపింది. న్యాయమైన డిమాండ్లు ప్రారంభమైతే అక్టోబర్ 12వ తారీఖున మా ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఒక ఆర్టీసీ డ్రైవర్ కేసీఆర్ ఉన్న పరంగా సమ్మెలో ఉన్నటువంటి 48,000 మంది ఆర్టీసీ కార్మికులు మొత్తం కూడా సమ్మెలో ఉంటే వాళ్ళందరినీ తీసివేస్తున్నామని చెప్పి ఒకే ఒక మాటతో తీసివేస్తున్నాం, ప్రైవేటు వ్యక్తులను తీసుకుంటాం అంటే గుండె పగిలిపోయి కొంతమంది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిప్పంటించుకొని చనిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో నేను, రేవంత్ రెడ్డి గారు, అశ్వత్థామరెడ్డి గారు కూడా వచ్చారు. మేమంతా పోలీసులు నెట్టుకొని పోయి హాస్పిటల్లో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు మొదటివ్వడం జరిగింది. ఎవరు ప్రైవేట్ పరం అసలు ఈ యొక్క ఎలక్ట్రికల్ వాహనాలు 2019లో ఒప్పందం చేసుకుంది ఎవరు? 40 వాహనాలను తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? 2023లో ఒప్పందం చేసుకుని 1000 బస్సులో ఒప్పందం చేసుకుంది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇది ఏంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీలో కానివ్వండి, ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని, గాలిలో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యాన్ని, ఉద్గారాలని తర్వాత అరికట్టడం కోసం, ఈ తర్వాత ఖర్చు తగ్గించుకోవటం కోసం డీజిల్ ద్వారా కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి కాలుష్య రహితంగా ఉండాలంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, పర్యావరణవేత్తలు అందరూ కూడా చెప్పారు. దాన్ని పాటిస్తాం. సిఎన్జితో పాటు గ్యాస్ తో పాటు ఇవి కూడా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తేనే మనం దాన్ని ఆ ప్రభుత్వం కూడా దానిలో వ్యతిరేకత లేదు. మేమేమన్నా ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టినాం, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతాం, వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆల్రెడీ మొన్న మంత్రివర్గం కూడా నిర్ణయించింది. తర్వాత ఆర్టీసీ కార్మికులు నష్టం చేస్తున్నామా? వాళ్ళ యొక్క ఆర్టీసీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఆయన జీవన్ రెడ్డి ఆయన ఎవరు ఆర్మూర్లో ఒక కాంప్లెక్స్ మొత్తం అప్పచెప్పారు. వరంగల్లో దయాకర్ ఫస్నూర్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎంపీ ఆయనకు అప్పచెప్పారు. ఈ విధంగా ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి బీఆర్ఎస్ నాయకులే వాటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాటందరూ కూడా అద్దెల దగ్గర ఎంత రావాలో అంత వస్తువులు రాబట్టి ఆర్టీసీ పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఎలక్ట్రికల్ వాహనాల వల్ల ఏం నష్టం రావట్లే, ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా దాదాపు ఆర్టీసీకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పటి వరకు 4 సంవత్సర కాలంలో దాదాపు 108 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటూ తెలంగాణలో 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆ డబ్బులు ఎవరు చెల్లించారు?
ప్రభుత్వమే చెల్లించింది, ఆర్టీసీకి లాభమైంది తప్ప నష్టమే రాలేదు. కాబట్టి ఇది కావాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వెనకడికి కూడా పనిలేనోడు పిల్లితలకాయ కొరికినట్టు ఏం చేయాలా, ఏం చేయక వీళ్ళకి ఉద్యమాలు కావాలి, వీళ్ళకి అస్తిత్వం దెబ్బతింటుంది, వీళ్ళ ఉనికి కావాలని చెప్పి లేని కృత్రిమ ఆర్టీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా ఏడిపించుకున్నారో అశ్వత్థామరెడ్డి గారిని అడగండి, మేమంతా ఉన్నాం అప్పుడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీళ్ళని నమ్మరు. కాకపోతే అజయ్ కుమార్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా అప్పుడు ఉండి, మాజీ మంత్రిగా ఉండి వాళ్ళను సర్వనాశనం చేసి ఆర్టీసీ ఉద్యోగుల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇవాళ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఆర్టీసీకి అన్యాయం జరుగుతుంది, ప్రైవేట్ ఎక్కడ జరిగింది చెప్పాను, ఉత్తగా నోటి మాటలు కాదు, ఆధారాలతో సహా ఎక్కడ ప్రైవేట్ పరం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త డిపోలు, ఇదే కొత్త వాహనాలు ఏదైతే వస్తాయో, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయో ఆ వాహనాలు కొత్త బస్ డిపోలు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా 3,000 మందికి జాబ్ క్యాలెండర్ ప్రారంభం కాకూడనే 3,000 పైచిలుకు ఉద్యోగాలు భర్తీ అయితే ఆ ముచ్చట కూడా తిరుగుతుంది. ఎక్కడ కూడా వెనకపోయే ప్రసక్తి లేదు. మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఆర్టీసీ కార్మికులకు లాభం జరిగిందో తెలంగాణలో కూడా అదే విధానాన్ని చేయబోతున్నాం. ఆ వార్త కూడా వింటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎంప్లాయీని కూడా రిక్రూట్ చేసుకోలేదు, ఒక బస్సు కూడా ఆర్టీసీ కొనలేదు. అలాగే ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఎంతవరకు చెల్లించింది? ఆర్టీసీ చెప్పేదిగా మేడం, ఆ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీ లాభాల్లోకి వెళ్తుంది, నష్టాల్లో కాదు. 4,000 సంవత్సరంలో 4,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించిందంటే అర్థం చేసుకోండి. గతంలో ఇది ఉన్నదా చెప్పండి? ఎంతకీ వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు ఆ సంస్థల్ని ఆస్తుల్ని ఎట్లా కబ్జా చేయాలి? ప్రైవేట్ పరం కేసీఆర్ గారు వెనక్కి తిరిగి చూడండి ఒకసారి, గతాన్ని గుర్తు తెచ్చుకోండి. అసలు ఆర్టీసీ ఉండనే ఉండదు, ఆర్టీసీ ఒట్టిదే, అసలు ఆర్టీసీ లేదు, ఆర్టీసీ ప్రైవేట్ పరం కాబోతుంది, ఆర్టీసీ ఉండదు. మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, జార్ఖండ్లో ఆర్టీసీ అసలు లేనే లేదు, ఎప్పుడో తీసేశారు, ప్రైవేట్ పరం అయిపోయింది అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పడితే కనీసం కనికరించరండి వాళ్ళని. ఎంత 32-33 మంది చనిపోయారు కేసీఆర్ నిర్వాహకం మూలంగా. ఆయన తర్వాత భయపడి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి భయపడి వెనకడికి సామెత బుగ్గగిల్లి జోలపాడినట్టు బీసీ భోజనాలు పెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టింది తప్ప ఆర్టీసీ కార్మికులకు కానీ ఎవరికి న్యాయం చేయలేదు. సంఘాలే ఉండొద్దు అన్నాడు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేకుండా, ఎన్నికలు లేకుండా కుట్రలు చేసింది వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి ఇవాళ ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఇలా ముసలి కన్నీళ్లు గారిస్తే ఆర్టీసీ కార్మికులు నమ్మటానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, చాలా తెలివిగల వాళ్ళు, ఉద్యమకారులు. సకల జన సమ్మెలో వాళ్ళ పాత్ర ఉన్నది. ఆ సమ్మె చేసినా సరే కేసీఆర్ గారు కనికరం లేకుండా కఠినంగా ఆ రోజు వ్యవహరించడం వల్ల మహిళా కండక్టర్లు సైతం అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఒక్క నిమిషం, ఇప్పుడు జేఎంబీ సంస్థ నుంచి మీరు అద్దెకు తీసుకుంటున్నటువంటి బస్సుల్లో వాళ్లే డ్రైవర్స్ను, వాళ్లే మెకానిక్స్ను, వాళ్లే ఈ రిపైర్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్లే మెకానిక్లని ప్రొవైడ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? డ్రైవర్ల పరిస్థితి ఏంటి? కండక్టర్ల పరిస్థితి ఏంటి? ఆర్టీసీలో ఇప్పటికీ 43,500 పైచిలకు ఉద్యోగులు పనిచేస్తున్నారు కార్పొరేషన్ కింద. మరొక 4,000 3,000 వేస్తే గతంలో కూడా 2019లో 49,000 మంది ఉన్నారు. అంటే పదవి విరమణ కాగా మిగిలినటువంటి ఖాళీలు మేము భర్తీ చేయబోతున్నాం. ఆర్టీసీ కార్మికులకు వచ్చిన ఇబ్బందే లేదు. ఆర్టీసీ కార్మికుల్ని గుర్తించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వాళ్ళకు మేలు చేయాలని మేము ముందుకు పోతున్నాం. అదే విధంగా ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వెహికల్స్ వచ్చినా సరే ఎన్ని ఉన్నాయండి? మొత్తం 9,158 మొత్తం ఆర్టీసీలో బస్సులు ఉంటే అత్యధిక సంఖ్యలో 6,420 బస్సులు ప్రభుత్వ బస్సులు ఉన్నాయి, ప్రభుత్వం సొంత బస్సులు ఉన్నాయి. కేవలం 2,073 బస్సులు మాత్రమే ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షానే, అదేవిధంగా ఆర్టీసీ సంస్థను బతికించుకునేందుకే ఏర్పాటు చేస్తుంది తప్ప ఇప్పుడున్నటువంటి ఒత్తిడిని, అంటే వెంటనే బస్సులు తయారు కావడానికి 2,000 బస్సులు తయారు కావాలంటే వెంటనే ఒక రోజులో రావాలి, ఒక సంవత్సరము, ఒక 2 సంవత్సరాలు సమయం పడుతుంది. ఈ సమయంలోపు ఏదన్నా వేరే దగ్గర ఏమన్నా ఉంటే వెసులుబాటు ఉంటే వాటిని ఉపయోగించుకోవడానికి తప్ప ప్రైవేటు పరం చేస్తానని ఎక్కడా చెప్పము, మేము చేయని కూడా చేయమది, అది గుర్తుపెట్టు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపం రైతుల విషయంలో ఏలిపెట్టారు, విఫలం అయిపోయారు, రుణమాఫీ అయిపోయింది, రైతు భరోసా వాళ్ళు పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారు, అవన్నీ బయట పెట్టినాం. మేము రైతు భరోసా ఇవ్వబోతున్నాం, రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలేకపోయారు, మేము ఇచ్చినాం. కాబట్టి ఏం చేయాలా? ఏ వంక అంటే ఏ వంక అని చెప్పి ఏదో ఒక వంక తీసుకొచ్చేసి ఆర్టీసీ సమ్మెను
అనవసరంగా కృత్రిమ ఉద్యమం వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. సో రాజిరెడ్డి గారు, ముందుగా మీరు బొల్లం మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడండి. మల్లయ్య గారు, మిమ్మల్ని రాజిరెడ్డి గారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారట. మల్లయ్య యాదవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో నేను సకలజన సమ్మెలో పాల్గొన్నా. నేను జేఏసీ కన్వీనర్. నేను ప్రధానమంత్రి దగ్గరికి, సుష్మా స్వరాజ్ దగ్గరికి పోయినా. కేసీఆర్ మీద కోరమ్మడి, ఉద్యోగ సంఘాలు ఎమ్మడి. కానీ తెలంగాణ వచ్చినాక 57,000 మంది సిబ్బంది ఉండే. 57,000 మందిని 42,000 చేసిపోయిండు. అసెంబ్లీ బిల్ పాస్ చేస్తారు కదా చూడండి. 15,000 తగ్గించి ఆ తగ్గిన కార్మికుల వర్క్లోడ్ ఉన్నవారి పైన పెంచి డ్యూటీలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించింది. అడిగే ప్రశ్నించి హక్కు లేకుండా చేసింది. యూనియన్ లేకుండా చేసిర్రు. సమ్మె చేసినప్పుడు డెడ్లైన్ 1, డెడ్లైన్ 2, డెడ్లైన్ 3 ఎవరెక్కకుంటే సెల్ఫ్ డిస్మిస్ అని భయభ్రాంతి గురి చేసిన కార్మికుల్ని. పర్మిట్లు ఇస్తుంటే ఎవరు రాలేదు, అడిగిర్రు. నష్టం ఇస్తామని అడిగారు. పర్మిట్లు ఇస్తారమ్మని చెప్పి అవమానించినప్పుడు అంటే అప్పుడు ఎవరు రాలేదు. పర్మిట్లు అని చెప్పారు. మేము నిర్ణయించుకుంటే డేటు కరీంనగర్ హైదరాబాద్ గింత ఉంది, గింత ఇస్తామని అడిగారు. కాబట్టి ఇవ్వలేకపోయిండు. అద్దె బస్సులు వేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 20% అద్దె బస్సులు ఉన్నారని నిబంధనని 33% తీసుకుపోయిండు అద్దె బస్సులు. కమర్షియల్ కాంప్లెక్స్లు ఇలా జీవన్ రెడ్డి ఆర్మూర్ 7 కోట్ల పెండింగ్ ఉండే. మేము జీతాలు లెక్క వస్తుంటే 7 కోట్లు పెండింగ్ పెట్టుకుండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వసూలు చేసింది. దయాకర్ రావు గారు వరంగల్లో టైర్ ట్రేడింగ్ షాప్ బంద్ చేసి, టైర్ ట్రేడింగ్ షాప్ను బంద్ చేసి ఆ స్థలాన్ని తీసుకున్నారు. అలాగే కరీంనగర్లో ఇక పేర్లందుకు ఆడ కూడా వినోద్ కుమార్ అనుకుంటా ఆ కాంప్లెక్స్ ఉంది. ఇక జైరాబాద్లో, హుజూర్నగర్లో, జైరాబాద్లో బిల్డింగ్ కట్టకపోతే మా వాళ్ళు పోయి కొట్టాడి కూలగొట్టించారు. ఎక్కడ ఆస్తుంటే అక్కడ ఆక్యుపై చేయాలని చూసిర్రు. కాబట్టి నేను అనేది ఏంటంటే సమ్మె చేసినప్పుడు మేము 50 రోజులు రోడ్డు మీదతే కాంగ్రెస్, బీజేపీ, సంజయ్ గారు, నేను ఆయన పక్కే ఉన్న డెత్ బాడీ దగ్గర తిన్నాం, టిఫిన్ చేసినాం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ 3 అయిపోయినాయి. కాబట్టి మీరు ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి సమ్మెకు. కనీసం ముఖ్యమంత్రికి మీరు మేము విలేజ్లోనే ఉంటారు, నేను విలేజ్కి వెళ్ళి వచ్చిన. వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండు, వాళ్ళ మీద కక్ష కట్టకండి, వేధింపులు చేయకండి, పరిష్కరించని చెప్పి ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అడిగిందా? అప్పుడు ఈటల రాజేంద్ర కూడా అక్కడే ఉండు. ఇప్పుడు గతం గురించి మాట్లాడి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఇప్పుడు హైదరాబాద్ 1 డిపోని ఖాళీ చేసి మొత్తం హైదరాబాద్ 1 డిపోని ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి మొత్తం డీజిల్ బస్సులు బయట పంపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అట్లా చెప్పిందా? మీరు అయితే అయిపోయింది. మన లాస్ట్ మీరు పోరాటం చేసి మేము పోరాటం చేసి ఇప్పుడు అదే ఇప్పుడు ఉన్న ఈ 10 నిమిషాల మొత్తం గతం మాట్లాడారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే విషయాలు తెలవాలి కదా. మా మానవతరాయకుడు ఇప్పుడు ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీనే. కానీ కాంగ్రెస్ ఒకటే ప్రశ్నే. నేను చాలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏని 2013 బాగా డబ్బులు ఇచ్చారు. 17 వేతన సవరణ చేసిర్రు. డబ్బులు ఇచ్చారు. చెప్తున్నా కారు నియామకాలు ఇచ్చారు. రిక్రూట్మెంట్ లెవెల్గా 1000 మంది కారు నియామకాలు అయినాయి. మరి అన్ని చేస్తున్నప్పుడు మరి మీరు ఎందుకంటే ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ ఎంత మంది చేశారు? రాజిరెడ్డి అని చెప్పన్నా. కొత్త రిక్రూట్మెంట్ రాలేదు. ఆర్టీసీ గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం ఆర్టీసీని మేము గవర్నమెంట్ ఏమన్నారు? ఉద్యమంలో టైంలో ఆర్టీసీ ఉద్యమ టైంలో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్ చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ పరంగా చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్ విలీనం చేస్తున్నారు మేడం. గవర్నమెంట్ విలీనం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది, కొన్ని సమస్యలు పరిష్కరించింది. కానీ రూపాయి ఖర్చు లేని, నేను కూడా బాధపడుతున్నా ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా, రూపాయి ఖర్చు లేని యూనియన్ రెస్టోర్ చేయకపోవడం చాలా బాధాకరం. మాకు యూనియన్ రెస్టోర్ చేస్తే సగం సమస్య పరిష్కారం అవుతుంది. ఈ అన్నిటి సమస్యలు ఇప్పటికి యూనియన్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా కూడా, మినిస్టర్ అయినా కూడా మానవతరాయ్ గారు రిపోర్ట్ చేయాలి. చాలా బాధపడుతున్నాం. రూపాయి ఖర్చు లేదండి. ఎందుకు చేయరు? ప్రజాస్వామిక పాలన లేదా? ప్రజాస్వామిక పాలన జరుగుతుందంటే ప్రజాస్వామిక పాలన, ప్రజాపాలనలో ఇప్పుడు నిర్బంధంలో ఉన్న కేసీఆర్ పాలన జరుగుతుంది ఆర్టీసీలో. కేసీఆర్ పాలన ఉంది ఆర్టీసీలో. తప్పకుండా రాజిరెడ్డి గారు, దాదాపు సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రైవేటు ప్రధానమైనటువంటి గుండెకాయ ఉద్యమాలకు ప్రభుత్వ పరం అంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయటం, దానికి కూడా ఒక సమగ్రంగా అసెంబ్లీలో చర్చ పెట్టా ఏదో చేసే కార్యక్రమం తప్పకుండా ఉంది. గతంలాగా కర్కశంగా వ్యవహరించడం మాత్రం లేదు. తర్వాత కార్మిక సంఘాలను ఎత్తేసి వాళ్ళ కార్మిక సంఘాలే వద్దు ఆర్టీసీలో అని చెప్పేసి వాళ్ళ మాట అయినకండి అని చెప్పి గత ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. ఉద్యమ ఏదైతే కార్మిక సంఘాలు ఉండాలి,
కార్మికుల కోసం కార్మిక సంఘాలు తప్పకుండా ఉండాలి. కాబట్టి ఆ అంశాన్ని రాజిరెడ్డి గారు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా మీరు గాంధీ భవన్ కూడా చెప్పొచ్చు అన్నది. అయితే ఒక్క విషయం మానవరాజ్ అన్న కూడా వినాలా మేడం. ఒకటి మేము ఇప్పుడు చెప్పింది ఒక్కటి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వల్ల డబ్బులు రావడం లేదు అంటారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వల్ల లాభం జరిగింది, డిపోలు పెరుగుతున్నాయి కాబట్టి 10% అడ్డు ఇస్తున్నారు కాబట్టి ఇలా లాభం ఉంది. ఆర్టీసీ ఈ సంవత్సరం కాలంకే చూస్తే పాత నష్టాలు ఉన్నాయి. వ్యతిరేకించలేదు సార్. మీరు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు. వాస్తవాలు చెప్పండి. కలెక్షన్ వచ్చేది రాజకీయంగా లాభం అది ఎవరు వర్షన్ వాళ్ళు చెప్తారు. భయ్ నోరుంది కదా అని అంటే ఎవరు వర్షన్ వాళ్ళు చెప్తారు. నీ వర్షన్ చెప్తాం. ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీకు కూడా తెలుసు. ఇప్పుడు మనం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మీ వర్షన్ మీరు చెప్తారు. మీరు చెప్పిందే కరెక్ట్ అని కాదు కదా. ఎవరు కావాలని అలజడులు సృష్టిస్తున్నారు. కృత్రిమ ఉద్యమాలు నిర్మించేందుకు మీరు అంత ఈజీగా కృత్రిమ ఉద్యమాలు అంత ఈజీగా ఎందుకు వస్తాయి కానీ సరే మీరు అన్నట్టు అట్లాంటి పరిస్థితి ఉంటే కార్మికులు ఎవరు ముందుకు రారు, పబ్లిక్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఒకటి మేడం నేను చెప్తున్నాను, ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు అన్నటువంటి ఒక నెపంతో హైదరాబాద్లో ఉన్నటువంటి డిపో 1 ఖాళీ చేసేసి మొత్తం డీజిల్ బస్సులను బయట పంపించేసి హైదరాబాద్ 1 డిపోని కంప్లీట్ ప్రైవేట్కి ఇవ్వాలని ప్లాన్ చేసినారు. అది ఓపెన్ సీక్రెట్. మీరు ఒక ఆర్టీసీలు ఎవరికి అడిగిన తెలుసు, రాజిరెడ్డి అన్న చెప్తారో దాస్తారో నాకు తెలియదు. ఆయన వదిలేస్తున్నా. మొదటి రెండోది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీమ్ ఏంది మళ్ళీసారి చెప్తా. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ఎంకరేజ్ చేయండి, పొల్యూషన్ తగ్గించండి అని చెప్పిన మాట వాస్తవం. అది 100% దేశవ్యాప్తంగా కూడా అదే దాని పబ్లిసిటీ కూడా చేస్తుంది. అంత మాత్రాన డీజిల్ బస్సులు నడపకూడదు అనే మరి మీకు ఉందా? మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏమంది? మరి డీజిల్ బస్సు నడపకూడదు ఉందా? మీరు డీజీ బస్ ఇక్కడ ఖాళీ ఎందుకు చేస్తున్నారు? ఢిల్లీ లెక్క కావద్దని నేను చెప్తున్నా. కరెక్టే, కానీ అదొక్క పాయింట్ పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బస్సులను కూడా బయటకు పంపించేసి ఇక్కడ మొత్తం ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పాలని అయితే చెప్పలే కదా. మొదటిది. రెండోది మేడం, నేను ఇప్పుడు మూడు పాయింట్స్ ఇచ్చిన. ఎందులో కూడా ఆర్టీసీ వాళ్ళు కొనకూడదు, ప్రైవేట్ వాళ్ళే కొని పెట్టాలన్న రూల్ ఎక్కడ లేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే దయచేసి మీరు రాజ్ న్యూస్ నుంచి మీరు పబ్లిష్ చేసి ప్రసారం చేయండి. ఇది ఉంది అని చెప్పండి. లేదు, ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళే కొనాలి, ప్రైవేట్ వాళ్ళే పెట్టాలి, ప్రైవేట్ కంపెనీలే పెట్టాలి. బల్క్ ఆర్టీసీ కొనలేదా? ఎందుకు కొనలేదు? బల్క్ ఆర్టీసీ ఎందుకు కొనలేదు? ఆర్టీసీ కొనద్దా సార్? పిఎంఈ డ్రైవ్ పథకం చెప్తున్నాను. మేడం పిఎంఈ బస్ సేవ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం చెప్తున్నాను. 20,000 కోట్ల ప్యాకేజీ పెట్టి ఫస్ట్ నాడు ఆర్టిస్ట్ చెల్లిస్తుంది తప్పు. చెప్పండి. దీనికోసము ది స్కీమ్ ఈజ్ నోటిఫైడ్ ఆన్ 28/10/2024 హ్యాస్ an outlay of rupees 3,435 and so crores. It aim to support deployment of more than 38,000 electric buses. చెప్తా వినండి. ఎలక్ట్రిక్ బస్సెస్ టు ప్రొవైడ్ పేమెంట్ సెక్యూరిటీ టు ఈ బస్ ఆపరేటర్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అంటే ఎవరు? ఆర్టీసీ కాదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అంటే? ఏం మాట్లాడతారు? పబ్లిక్ ఆపరేటర్ ఆర్టీసీ ఎందుకు కాకూడదు? మీరు సృష్టిస్తే అయిపోతుందా? పిఎంఓకి సంబంధించిన మొత్తం అన్ని జీవోలు పిఎంఓలు ఉంటాయి. ఇంతకు ముందు నాకు దాచిపెట్టలేదు, ఇప్పుడు దాచిపెట్టలేదు. మీరు తీసి చదవండి. ఏదైనా మీకు ఆర్టీసీ కొనొద్దని చెప్తే మీరు చెప్పండి. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు మాట్లాడండి. మానవతరాయ్ గారు, ఇప్పుడు అవి సంగప్ప గారు, దయచేసి మీరు సరే వాస్తవం ఉంటే ప్రశ్నించండి, కానీ అబద్ధాలు నిజాలు చేసే ప్రయత్నం చేయకండి. కొత్తగా 10 డిపోలు వస్తున్నాయంటే అవి విద్యుత్ వాహనాల కోసమే, బస్సుల కోసమే. ఆ 10 డిపోలు 10 కోట్ల చొప్పున 100 కోట్లు పెట్టి ఏర్పాటు కాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు కాబోతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన గానీ భవిష్యత్తు గానీ
నేను అదే చెప్తున్నా. గుర్తు పెట్టుకోండి. మీరు వచ్చే 10 డిపోల గురించి నేను మాట్లాడలేదు, రావద్దంటలేదు అన్న. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సెస్ ని, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది, అది వాడుకోండి అని చెప్తున్నాం మేము. కానీ ఎలక్ట్రిక్ బస్సుల్ని ఎంకరేజ్ చేయమన్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేము మొత్తం బస్సులను తీసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటే తప్పుతాను, అట్లా చేయకండి అని చెప్తున్నాను నేను. దానికి ఎగ్జాంపుల్ హైదరాబాద్ 1 డిపో చెప్తున్నా. మానవతరాయన హైదరాబాద్ 1 డిపోని కంప్లీట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఆర్టీసీ నుంచి కూడా కొనండి, ఎవరు వద్దంటున్నారు? ఆర్టీసీకి మీరు ఎంకరేజ్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసి ఆర్టీసీకి డబ్బులు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తీసుకోండి. కేంద్ర ప్రభుత్వానికి కూడా షేర్ ఉందండి, ₹1 కేంద్ర ప్రభుత్వం నెగ్లిజెన్స్ ఆర్టీసీల పైన దేశవ్యాప్తంగా ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని చెప్పి ఎంఈఆర్ సవరణ బిల్లు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, ఏమి ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది నష్టం వస్తే, కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎట్లా దివాళీ చేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీ షేర్ ఎంత? కేంద్ర ప్రభుత్వం షేర్ ఎంత? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కదా లాభ నష్టాలు చూసి వాదుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం ఏమాడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం బస్సులు కేంద్ర ప్రభుత్వం వైఖరి మొత్తం ప్రైవేటీకరణ సపోర్ట్ నిర్వీర్యం చేయాలని. మీరు అటువైపు ఇనిషియేషన్ తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం పైసలు పెట్టి బస్సులు కొనకుండా కేంద్ర ప్రభుత్వం రాజిరెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తోంది ప్రైవేటీకరణకి అని చెప్పేసి నేషనల్ పర్మిట్ కానీ వానికి ఇప్పుడు న్యూగో బస్సులు ఉన్నాయి, విజయవాడకి ఇటు తిరుగుతాయి, ₹1 ట్యాక్స్ లేదండి, మేము 5% ఇవ్వాలి. ఎట్లయినా అంత ట్యాక్స్ గురించి నాకు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి ఎంకరేజ్ చేస్తున్న ఒక ఈ కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు ఇద్దరికి కూడా ఒక నానుడు అయిపోయింది. అది తప్ప వేరే దగ్గర ఒక ఇది ఉండదు, గాలికే చెప్పేస్తుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్నటిదాకా వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత కమ్యూనిస్టులు అందరూ కలిసి వైజాగ్ లో వాళ్ళ కార్మికులంతా ఎగదోసి ఇది మేము మూసేస్తారు, అమ్ముకుంటున్నారు అని చెప్పారు. మొన్ననే రూపాయలు కట్టినారు. తర్వాత ఎల్ఐసికి మేము ఎప్పుడైతే మేడం కేంద్ర ప్రభుత్వం తీసుకునేది ఏమైనా ఖాయిలాబడ్డ సంస్థలు ఉంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంతే తప్ప మొత్తం తీయదు. ఏదో కొంత షేర్ ద్వారా 500 రెట్ల ఆదాయం పెరిగింది ఎల్ఐసి. దాన్ని కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేనిపోయిన అబండాలు వేస్తారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ ఇద్దరు కలిసి భారతదేశాన్ని వెనకటి నుంచి ఇంకా ఈ ప్రపంచంలో భారతదేశం విశ్వగురువులా తయారైంది. అరే అట్లట తయారైంది, మేము దీన్ని మొత్తం నాశనం చేసి ఏం సృష్టించింది? భారతదేశాన్ని సర్వనాశనం అయిపోయిందా? ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అని కాదు, మొత్తం ఆర్టీసీ ప్రైవేటీకరణ అయితే లేదు. ఇప్పుడు వరంగల్ 2 డిపోలు ఉన్నాయి, ఒక డిపో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి, కారణం చెప్పినా కదా. ఒకటి నిజామాబాద్లో 2 డిపోలు 1 డిపో వస్తాయి, కరీంనగర్లో 3 డిపోలు 1 డిపో వస్తాయి. సిటీలో మాత్రం ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది, డిస్ట్రిక్ట్ లో తక్కువ. రోజా గారు సింగిల్ క్వశ్చన్, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనకూడదు అని రూల్ ఎక్కడ ఉంటే చూపించండి. ఆర్టీసీ కొనకూడదు అంటే చెప్పండి, మీకు సబ్సిడీ రాదని ఎక్కడ చూపించండి నాకు. నేను ఇప్పుడు చదివి వినిపించిన కదా, నేను చదివి వినిపించిన కదా. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? 20 కోట్ల ప్యాకేజీ పెట్టి 38 బస్సులు చేస్తుంటారు. 38 బస్సులు దామాస పద్ధతి ప్రకారం అలాట్ చేయరాదు? రాష్ట్ర ప్రైవేట్ వాళ్ళకు ఫండ్ మీరు పెట్టింది, ఆర్టీసీ కొనకపోతే ప్రైవేట్ రెండు స్కీములు చెప్పిన. టైం కు డబ్బులు ఇవ్వకుంటే పిఎంఈడి కింద కేంద్ర ప్రభుత్వం ఒక ఫండ్ పెట్టి వాళ్ళు ఫస్ట్ నాడు చెల్లిస్తారు. ఆర్టీసీ కార్పొరేషన్లు ఆ ఫండ్ కు రియంబర్స్మెంట్ చేస్తారు. అది ఉంది అందులో మొత్తం. ఆర్టీసీ నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకపోతే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకోండి, మీరు సబ్సిడీ తీసుకోండి కదా. ఈ రోజు మామూలు ఒక ఆగండి
కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఇవ్వాలో ఎన్ని ఇవ్వాలో ఏమి ఇస్తుంది? ఆర్టీసీ నిర్వహణ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద మామూలు ఒక చిన్న స్కూటర్ కొంటే 10 నుంచి 15,000 రూపాయలు ఆ డైరెక్ట్ ఒక వ్యక్తికి ఇస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్టీసీ లాంటి సంస్థకి ఎందుకు లేదు అని రాసిందని అడుగుతున్నారు కదా. ఆర్టీసీకి లేదని ఎక్కడ రాసి చూపించండి అని అడుగుతున్నారు. మీకు ఉట్టి మీరు మీరు డిపోలను అమ్మేసుకుంటామంటే ఎట్లా? మీరు అమ్ముతున్నారు ఇప్పుడు, మీరు అమ్ముతున్నట్టు ఇప్పుడు హైదరాబాద్ డిపో హైదరాబాద్ వన్ డిపో హైదరాబాద్ వన్ డిపో ఎక్కడిపోతుంది? అమ్ముడుకు అలా సిబ్బందికి మేము చెప్పేది ఇంటలేడు ఆయన. ఒక ఆ డిపోలో గ్యారేజ్ కార్మికులు ఉండరు, డ్రైవర్లు ఉండరు, నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇలాంటి కార్మిక మార్పు రావాలి, మార్పు రావాలి. గవర్నమెంట్ ఇస్తున్నాం. మేము జైలు పోయినా, ఉద్యోగం పోయినా, మొత్తం అమ్ముతున్నారు. రాజిరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్టీసీ ఉద్యోగులకి ఏం చేయాలి? నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో బిల్ పాస్ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులు మేము కొంటే మాకు ఇవ్వండి. 50% షేర్ మీద కొనండి. ఈ కేంద్ర ప్రభుత్వం 50% ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం 50%. మానవతరానికి చెప్తున్నా, ఇలా అసెంబ్లీ బిల్ పాస్ చేయండి. వీళ్ళు దేశం మొత్తం పాలసీ మారుస్తారో చూద్దాని మేము కావాలని కొంటాం. 50% ఈ ఒక్క సంవత్సరంలో ఈ 1 year లో మీ గవర్నమెంట్ ఆర్టీసీ రూపాయి రాష్ట్ర ప్రభుత్వానికి 1,35,000 కోట్లు ఇచ్చింది. ఇప్పటికే 1,35,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ప్రతి డాటా ఆల్రెడీ మేము ఆల్రెడీ రిలీజ్ చేసినా. మీకు మళ్ళీ ఒకసారి చెప్పండి, మీకు మానవరాయ్ గారికి పంపిస్తారు, రాజనీష్ కూడా పంపిస్తా. మీరు మాట్లాడితే అయిపోతుందా? 1,35,000 కోట్లు ఇచ్చినారు. ఇప్పుడు మీరు ఒక్క కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్ అన్నటువంటి బస్సులు ఎంకరేజ్ అడ్డం పెట్టుకొని ప్రైవేట్ కంపెనీకి ఇస్తుంది. మీరు ఇంతకు ముందు కేసీఆర్ ఏం చేసిందో ఎలక్ట్రానిక్ ఎట్లా ఇచ్చిందో ఎక్కువ ఇస్తున్నారు మీరు. ఫస్ట్ నాడు పేమెంట్ చెల్లించకుంటే ప్రైవేటు పెట్టుబడిదారులకు చెల్లించి కిరాయి రాష్ట్ర కార్పొరేషన్ నుండి రియంబర్స్మెంట్ తీసుకోవడానికి మొబిలిటీ ఫండ్ అది మొత్తం చదువు. 1,35,000 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి అని చెప్తున్నారు. మరి మీరేమో మనకు రావాల్సిన నిజంగా రావాల్సిన జిఎస్టీ వాటి నుంచి కూడా మనకి ఇవ్వట్లేదు. ఉత్తరాదికి ఒక న్యాయం, దక్షిణాదికి ఒక న్యాయం ఉందాడా? అదొకటి చేయండి, అదొకటి మిగిలింది. కాంగ్రెస్ పార్టీకి దేశమంతా కాంగ్రెస్ పార్టీని మొత్తం జీరో చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాదాలు చెప్తున్నారు. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది కొత్త నిరాకరణ ఒకటి పెట్టుకోండి. వరద నష్టం అని చెప్పి హెలికాప్టర్ తిరిగారు కేంద్ర మంత్రులు. 10,000 కోట్లు అంచనా వేశారు తెలంగాణ. ముష్టి 400 పడేసినట్టు ముష్టి పడేసినట్టు 400. 10 సంవత్సరాలు కంటిన్యూగా యూపీఏ గవర్నమెంట్ ఉండే కదా. 8,000 కోట్లు ఇచ్చినారు. 8,000 కోట్లు సాయం కూడా చేయలేదు. ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇచ్చారు. మొత్తం ఎంఏ ట్యాక్స్ 15% 5% చేసారు. డిపోలు ప్రైవేట్ ఇస్తలేరు. అక్కడ సిబ్బంది కాలేజ్ స్థలం అట్లుంటది అంతే. ప్రైవేట్ గా అమ్ముతలేరు డిపోలని. చూస్తే గ్యారేజ్ అవసరం లేదు, మెకానిక్ డ్రైవర్ ఖాళీ అయితే డిపో డ్రైవర్ అవసరం లేదు. ఆ డిపోని అమ్ముడనే తప్పు. ప్రైవేట్ సంస్థలు తమ ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్ సృష్టించుకోవడం కోసం ఆర్టీసీలను బలి తీసుకుంటున్నాయని చెప్పారు. మరి దీంట్లో మీరే అన్నారు, మీరు కదా? నేను బలి తీసుకుని అనలేదు. అన్నారు కాదు, వాస్తవం చెప్తారు కదా. అన్ని డిపోలు 10 డిపోలు సిటీలో మొత్తం పోతాయండి. వాయు కాలుష్యము దీనిపైన మొత్తం పోతాయి సిటీలో. కావాలంటే నేను ఏమంటారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% షేర్ చేసి ఆర్టీసీ కొని నిర్వహించే విధంగా పాలసీ మారవాలి. ఎందుకు బిల్లు చేస్తలేరు? ఈ గవర్నమెంట్ వచ్చిన 1 year అయింది, ఒక్క ఉద్యోగం ఎందుకు రిక్రూట్ చేయలేదు? ఒక్క బస్సును కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినంత మాత్రాన ఉద్యోగులు తొలగింపు ఉండదు, రిక్రూట్మెంట్ ఆపడం ఉండదు. 3,039 మంది కొత్త ఉద్యోగస్తులు కండక్టర్ నుంచి, డ్రైవర్ నుంచి, సూపర్వైజర్ నుంచి తీసుకుంటున్నాం. మానవతరావు గారు ఒక నోటిఫికేషన్ ఎంపీ ఎలక్షన్కి వెళ్ళి మన మినిస్టర్ చెప్తుండ్రు. కానీ
రాజిరెడ్డి గారు ఒక నోటిఫికేషన్ వేయండి. 3,900 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. చాలు లేదు అనబట్టి ఒక నోటిఫికేషన్ ఏదో ఒక డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ బాగుండు ఒక పోస్ట్ కు. అంటే ఈ కారుణ్యమకి ఇచ్చాం 1000 మంది కండక్టర్కి ఇచ్చినాం, 1000 మంది కండక్టర్ పోస్ట్ ఇచ్చిన కారుణ్యమకి. ఈ ఎలక్ట్రికల్ బస్సులు డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సులు వాడటం వల్ల ఏంటంటే మన పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు. అదే విధంగా ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బస్సులకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఆర్టీసీకి గత సంవత్సరం వ్యయం ఎంత అయిందంటే 6,833 కోట్ల వ్యయమైంది. అందులో ప్రధాన వాటా ఎవరికి ఎక్కువ ఖర్చు అయిందంటే డీజిల్ కి ఎక్కువ ఖర్చు అయింది. 22% పైన 22.2% పైన 2,000 కోట్ల పైసలు డీజిల్ ఖర్చు అవుతుంది. దానివల్ల ఎవరికి ప్రయోజనం కాకుండా అయిపోతుంది. మళ్ళీ డీజిల్ ఖర్చు దానివల్ల ఏమైతుంది, కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి కాలుష్యం తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అదేవిధంగా పర్యావరణాన్ని అందరం కూడా కాపాడాలి. కాబట్టి దాని అనుసరించి పరిస్థితులకు అనుగుణంగా చాలా మంచిది, పర్యావరణానికి దేశానికి అన్నిటికీ మంచిది. మేమంటుంది ఈ ఒక్క పాయింట్ అడ్డం పెట్టుకుని మీరు మొత్తం డిపోలని, హైదరాబాద్ డిపోలని లేకపోతే వరంగల్ డిపోలు ఖాళీ చేసి ప్రైవేట్ పరం చేయకండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పయ్యకండి. కేంద్ర ప్రభుత్వం డీజిల్ బస్సులు మొత్తం నడపకూడదని రూల్ ఎక్కడ పెట్టలేదు, ఎలక్ట్రిక్ బస్సులు ఎంకరేజ్ చేయండి అని చెప్తుంది. అంత మాత్రాన్ని మీరు డిపో మొత్తం ఖాళీ చేసి ఎక్కడ పల్లెటూరులోకి వేస్తాం డొక్కి బస్సులు, ఆ డొక్కి బస్సులు ఊర్లో తిరుగుతాయి, ఇది ప్రైవేట్ అని అప్పచెప్తామని కరెక్ట్ అట్లాంటి ఆలోచన వస్తున్నట్టు తెలుస్తుంది. అది చేయకండి అని చెప్తున్నాం అంతే. నిజంగా అలాంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా మానవతరాయ్ గారు? లేదండి. ఇప్పటి వరకు ఉన్న బస్సుల్లో అత్యధిక శాతం 9,128 బస్సుల్లో 6,700 బస్సులు సొంతవి ఆర్టీసీకి ఉన్నాయి. అవన్నీ డీజిల్ బస్సులే. బీఆర్ఎస్ హయాంలోనే 90 బస్సులు వాళ్ళు కొనుగోలు చేశారు. అవి ఎలక్ట్రికల్ వాహనాలు 1000 బస్సులు రావాలి, 1000 బస్సులు అవి కొన్ని వచ్చినట్టుంది. అవే తప్ప ఇంక ఎలక్ట్రికల్ వాహనాలు లేవు. దానివల్ల ఎవరికి ఉపాధి నష్టం ఉండదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం కాదు. దయచేసి అపోహలు సృష్టించకండి. దయచేసి ఏదైనా ఉంటే ప్రశ్నించండి, తప్పులేదు. జరిగినప్పుడు అసలు ఆలోచన ప్రభుత్వానికి లేదు, ఎక్కడ లేదు. మంత్రి గారు చెప్తుండే, అసెంబ్లీలో చెప్తుండే. దాన్ని మనం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి, కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒకవేళ మేము ఆ విధాన ప్రయత్నాలు చేస్తే మీరు అప్పుడు మాట్లాడిన అర్థం ఉంటుంది. అసలు ఆలోచనే ప్రభుత్వాన్ని లేనప్పుడు మీరు చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తారని ఒక గాల్లో ఏదో వార్త పంపినట్టు ప్రచారం చేసినట్టు చేస్తే, విష ప్రచారం చేస్తే అది మంచిది కాదనేది నా అభిప్రాయం. ఓకే రైట్. మల్లయ్య గారితో మాట్లాడు. మల్లయ్య గారు, అక్కడ అటువంటి ఆలోచనే ప్రభుత్వానికి లేదు, ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచనలో మేము లేనప్పుడు ఇవన్నీ గాలి మాటలు సృష్టించొద్దు. అసలు 2019లోనే ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్కి బీజం పడింది, అప్పుడే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు, ఆ తప్పు చేసిందే మీరు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు కాలానుగుణంగా మారుతున్న దాని ప్రకారం కాలుష్యం గురించో శబ్దం గురించో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఇంట్రొడ్యూస్ చేస్తాం. కానీ మీరు చేయకపోతే మంచిదే, ఉద్యోగస్తులకు నష్టం ఉండదు, వినియోగదారులకు భారం ఉండదు. చెయ్యొద్దని మేము కోరుతున్నాం. చేసే నిర్ణయం ఏదైనా ఉంటే మీరు విరమించుకోవాలని అంటున్నాం. చేసే ఉద్దేశమే మాకు లేదన్నప్పుడు ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, మనం ఒకటే పాయింట్ ఒకటి మానవతరాయ్ గారు పదే చెప్తుంది అంటే ఎలక్ట్రిక్ బస్సులు పెట్టడం వల్ల కాలుష్యం తగ్గుతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతున్నాం. చాలా సంతోషం. 100% కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నాట్ ఓన్లీ బస్సెస్, ప్రైవేట్ వ్యక్తులకు కూడా మేము సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేయడం కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని, అది కార్ కావచ్చు, ఎలక్ట్రిక్ మోపెడ్ కావచ్చు, బైక్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ ఎంకరేజ్ చేయాలన్నది ఒకటి. పొల్యూషన్ ఒకటి మాత్రమే కాకుండా ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా వాళ్ళు భారం పడుకుంటుంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ప్రైవేట్ పరం చేయట్లేదని మన మానవతరాయ్ గారు పదే చెప్తున్నారు. ప్రైవేట్ పరం అనేది ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఈ డిపోలు సిటీలలో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు లాంగ్ బయటకు పంపించే అవకాశం ఉండదు, సిటీలో తిప్పుతారు. సిటీలో తిప్పని కానీ దీన్ని ఆసరా చేసుకొని మొత్తం డీజిల్ బస్సులన్నీ తీసేయడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం ఆ డిపో మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ డిపోలో ఫర్ ఎగ్జాంపుల్ 300 బస్సులు నడుపుతారు. ఆ 300 బస్సులు ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్తే, ప్రైవేట్ వ్యక్తి వాళ్ళ వెహికల్ పెడితే అక్కడ ఆర్టీసీ కార్మికులు ఉండరు. ఎందుకంటే కండక్టర్ వాళ్ళ మనిషి వచ్చిండు, లేకపోతే డ్రైవర్ వాళ్ళ మనిషి వచ్చిన ఇంకోటి డ్రైవర్ ఉండరు, కండక్టర్ ఉన్నాడట ఈ ఎలక్ట్రిక్ కొత్త బస్సులలో ఉంటారు, ఉండరు. వాళ్ళే ఆ డ్రైవర్ ఇచ్చేస్తారు, అయిపోతుంది. సో దానివల్ల ఏమైతే కార్మికులకు పొట్టగొట్టేటువంటి ప్రమాదం ఉంది. నేను ఇప్పుడు ఐఎన్టీయూసీ నాయకుడు అయినా కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినటువంటి రాజిరెడ్డి గారికి కూడా నేను అడుగుతున్నా, దయచేసి మీరు ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ని మోయాలని చెప్పి వాళ్ళ డబ్బా తోటి కార్మికుల పొట్టగొట్టకండి, తోటి కార్మికుల ద్రోహం జరిగితే మీరు సపోర్ట్ చేయకండి అని అడుగుతున్నా. అంతే. మీరు
అతిగా చెప్పి ప్రజల్ని అతిగా చెప్తున్నా- కార్మికుల్ని అతిగా కాదండి. చెప్తున్నాం మేము. నేను చెప్తున్నాగా అన్ని డిపోలు ప్రైవేటీకరణ కొన్ని చెప్పినాగా సిటీ మొత్తం కొన్ని ప్రైవేటీకరణ అయితే? ప్రైవేటీకరణ కాదు డిపోలు కాలైతే అంటున్నా ప్రైవేట్ ఉద్దేశం కాదు. అది. ఎలక్ట్రికల్ బస్సు వస్తే డిపోలో గ్యారేజ్ కార్మికులు ఉండరు, డ్రైవర్లు ఉండరు, కండక్టర్లు ఉంటారు. కాబట్టి సిబ్బంది తగ్గుతారు, రోడ్డు పాలు చేయొద్దు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా మీరు లేదంటారుగా, లేకుంటే మంచిదే. ఆ పాలసీలో నియమం ఉంటే మార్చండి. ప్రైవేటు వ్యక్తులు కాకుండా కార్పొరేట్ సంస్థలు కాకుండా ఆ సబ్సిడీ రాయితీలు ఆర్టిస్ట్కి ఇచ్చి వాళ్ళ ఆర్టిస్ట్ దగ్గర ఆర్థిక స్తోమత లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 50-50 పెట్టి కొనియండి బస్సులు. ఇద్దరు ప్రజలకు పనిచేసేది అడగమంటారు రాష్ట్ర ప్రభుత్వం ముందు రాయను కదా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి మరి. రాపిస్తారు రేపు ఎలక్ట్రికల్ బస్సులకు 50% ఆటో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 30% డిస్కౌంట్ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. 35 lakhs 30% ఎట్లయితుంది? ఈశాన్య రాష్ట్రాల్లో 60%, తర్వాత మిగతా ఇక్కడ 30 లక్షలు UTN చూడు states ఇప్పుడు. లో 30 PMT లక్షలు చూడు, PMT కోటి రూపాయల చూడు. బస్సుకి 30 లక్షలు వస్తుంది కదా మేడం. కోటి కాదు ఎంత 2 కోట్ల కన్నా 1.5 కోటి పైన అయింది. అవును, ఒక్కొక్క బస్సులో ఒక రెండు ఉన్నాయి, 30 రావచ్చు. మీరు అన్నట్టు 30% కాకపోతే 25% అని వస్తుంది కదా. 50-50 భరించండి ఇద్దరు, ఏమవుతుంది? ఎంత భరించాలో భరించి ముందు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి కదా. వీళ్ళకి అది కాదు. మీకు ప్రజా ప్రాణాలు చిలగడం అన్నారు కదా, ఆ. చిత్తశుద్ధి ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బస్సులు కొనియండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అది లేదు. రాష్ట్ర ప్రభుత్వం డిపో వేరే వారికి ఇచ్చేసి ఆ పైసలు తీసుకోవాలని ఉంది. గత ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం చేసింది. దీన్ని follow అవుతున్నారు వీళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కోవాలని చెప్పి మరి మీరు డిమాండ్ చేయొచ్చు. డిమాండ్ చేస్తున్నాం కదా. చేయరు. ఇప్పుడు ఏం రాష్ట్ర చేస్తున్నారు? ప్రభుత్వం కొనాల్సిన ఏం అవసరం లేదు. చేస్తున్నారు? మేడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ- కొనాల్సిన అవసరం లేదు. అదే ఆర్టీసీకి సబ్సిడీ. మీరు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయండి, దాని డిస్కౌంట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, డిపోలు అమ్మరు, డిపోలు ఉంటాయి, అందరు ఖాళీ లేవు ఉంటాయి, చెప్పలేదు. వీళ్ళు వాడుకుంటారు, ఖాళీ పోయిన వీళ్ళు వాడుకుంటారు, అమ్మలేదు. వీళ్ళు 99 వాడతారు. years lease. అమ్మడమే కాదు, లీజు కూడా ఇయ్యరు 99 ప్రజలకు. years lease అది. ఇప్పుడు మన డిపో మేనేజర్ ఉంటాడు, సిఏ ఉంటాడు, నిర్మాణ ఉంటది, ఏడీసీ ఉంటారు, క్యాబ్ తీసుకుంటారు, కండక్టర్ ఉంటారు, కాకపోతే బస్సు బస్సు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, కాదు. ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. కాబట్టి కాదు. ఏమంటున్నారంటే ఈ పాలసీ మొత్తం పోవాలంటే రాజిరెడ్డి గారు రైట్ మానవతరాయ్ గారు ఇప్పుడు వ్యవస్థలో కొన్ని ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు ఎంతో ఆందోళన జరిగింది. ఇంకేముంది, ఉపాధులు పోతాయి, మానవ వనరులు దెబ్బతింటాయి అన్నారు. ఇప్పుడు ఏమైతుంది, ఉపాధి కూడా పెరిగింది. అదేవిధంగా కొత్తగా వాహనాలు వస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే పరిణామాలు నష్టదాయకంగా కాదు, లాభదాయకంగా ఉంటాయి, నష్టదాయకంగా ఉండవు. కాకపోతే ఏంటంటే కొత్తగా 10 డిపోలు ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్ వాహనాలకు ఉన్నటువంటి 9,000 పైచులకు ఉన్నటువంటి బస్సులకు 2,000 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. అవి ప్రభుత్వ ఆర్టీసీ డిపో పరిధిలో ప్రైవేట్ అయినప్పటికీ ఆర్టీసీ బస్సులోనే కొనసాగుతున్నాయి అవి. కాకపోతే నిర్వహణ అనేది ప్రైవేట్ వ్యక్తులు ఉంటది అది. Yeah. కాకపోతే ఇక్కడ ఒకవేళ కొత్త బస్ డిపో ఎలక్ట్రికల్ వాహనాలు వస్తే వాటికి మెయింటెనెన్స్ అది మొత్తం కూడా ఆర్టీసీ ఏదైతే డిపోలు ఉంటాయో అవి ప్రభుత్వ పరంలోనే ఉంటాయి. ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండవు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ చేతుల వ్యక్తుల్లో బెటర్ గతంలో లాగా. కాబట్టి మీరు అభద్రతా భావానికి గురి అయ్యి ఆర్టీసీ కార్మికుల అభద్రతా భావంలోకి నెట్టకండి దయచేసి. ఒకవేళ అట్లాంటి విధానాలు తీసుకొస్తే తప్పకుండా మాట్లాడండి, ప్రశ్నించండి. మేమే అబద్ధ భావం కాదన్నా, కార్మికుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. Right. ఇప్పుడు ఒక అదే, డిపో ఖాళీ చేస్తున్నారంటే మీరు సృష్టిస్తున్నారు డిపో అపోహలు. ఎలక్ట్రికల్కి ఇస్తున్నారంటే అపోహ కార్మికుడికి ఉంటుంది, ఆ కాదు కార్మికుడికి ఉంటుంది. పుకార్లు పుట్టించకండి. అదే మానవతరాయ్ గారు కొన్ని వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు భయాందోళనలో ఉంది. వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, నా ఫ్యూచర్ ఏంటి అనేటువంటిది. సో మీరు ఎలాంటి అభయం ఇస్తారు, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి ఒకసారి క్లియర్ గా చెప్పండి. వాళ్లకు జీతభత్యాలతో పాటు అన్ని కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు అనే అణచివేతకు గురయ్యారు. ఇప్పుడు అణచివేత లేదు. ఏ మంత్రి దగ్గర కంటే పోయి ఆర్టీసీ కార్మికులు పోయి కలుస్తున్నారు, మంత్రులు నేరు కలుస్తున్నారు, సమస్యలు చెప్తున్నారు, పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పుకార్లను నమ్మకండి. ఆర్టీసీ ప్రైవేట్ పరము మేము గతంలో మేనిఫెస్టోలో ఏ విధంగా పేర్కొన్నామో ఆ విధంగా ఆర్టీసీ కార్మికుల్ని హక్కున చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో నడిపిస్తున్నాం మేము. దయచేసి అర్థం చేసుకోండి కార్మికులారా అని చెప్పి వాళ్ళని మేము కోరుతాం. ఓకే, సో ప్రైవేట్ పరం అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు, ఇది సుస్పష్టం, అంతే కదా? అంతే అండి, సుస్పష్టమే. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మానవతారాయ్ గారు, మల్లయ్య గారు, సంగప్ప గారు, రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.